హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈ రోజుటి వీడియోలో నేను మీకు వందే భారత్ ఎగ్జిక్యూటివ్ క్లాస్లో చేసిన నా ట్రావెల్ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ has arrived on platform number 1. ఈ టికెట్ అయితే నాకు ఫ్రీగా వచ్చింది. అది ఎలా వచ్చింది ఏంటనేది ప్రాసెస్ మొత్తం వీడియో చివరిలో చెప్తాను. ఈ ట్రిక్ కనుక మీరు ఫాలో అయితే మీకు కూడా ఫ్రీగా టికెట్ రావచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి విజయవాడకి ట్రావెల్ చేస్తున్నాను. నా ట్రైన్ ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. వందే భారత్ ఎగ్జిక్యూటివ్ క్లాస్లో మనకేమో సదుపాయాలు ఏమేమి ఇస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం వన్ బై వన్. ట్రైన్ స్టార్ట్ అయిన కొంత సమయానికి అయితే మనకి టీ, బిస్కెట్ ప్యాకెట్ ఒకటైతే ఇచ్చారు రిఫ్రెష్మెంట్ అవడానికి. టీతో పాటు మనకు ఒక వాటర్ బాటిల్, న్యూస్ పేపర్ కూడా ఇస్తారు. ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో ఆ వెచ్చని టీ తాగుతుంటే ఆ ఫీలింగ్ నిజంగా చాలా స్పెషల్గా అనిపించింది నాకైతే. ఈ స్క్రీన్లో మనకైతే ఈ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, నెక్స్ట్ స్టేషన్ ఏంటి, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎంత స్పీడ్తో వెళ్తుంది అనేది అయితే ప్రతి ఒక్కటి మనకైతే చూపిస్తుంది. అలాగే మీకు ఏమైనా సమస్యలున్నా, ఏసీ రాకపోయినా, మొబైల్ ఛార్జింగ్ అవ్వకపోయినా ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి రిపేర్ చేసి వెళ్తారు వెంటనే. ట్రైన్ ఉదయం చాలా తొందరగా స్టార్ట్ అవడం వల్ల ఎర్లీ మార్నింగ్ మంచు ఎక్కువగా ఉంది. బయట చూస్తే మంచు కారణంగా మొదట్లో ఏం కనిపించలేదు, కానీ అదే మంచులోంచి బయటకు చూస్తుంటే ఆ వ్యూ మాత్రం చాలా బాగుంది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి, మెల్లగా దూసుకుపోతున్న ట్రైన్, ఆ ఫీలింగ్ నిజానికి చాలా స్పెషల్గా అనిపించింది. Past it is fading like mist in the air. I breathe in the moment, there's nothing to spare. Every step feels lighter now, every breath a quiet vow. Morning glow, morning glow, the shadows fade where the flowers grow. Morning glow,
సీట్స్ విషయానికి వస్తే గనుక సీట్స్ అయితే చాలా మెత్తగా, స్మూత్‌గా ఉన్నాయి. లెగ్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా అనిపించింది. వందే భారత్ చైర్ కార్‌లో అయితే ఒక సైడ్ 3 సీట్లుంటే, ఇంకొక సైడు 2 సీట్లు మాత్రమే ఉంటాయి. కానీ ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో మాత్రం ఒక సైడు 2 సీట్లుంటే, రెండో సైడు 2 సీట్లు మాత్రమే ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ సీటింగ్‌లో ఒక ప్రత్యేకత ఉంది. ఈ సీటింగ్ అనేది 360 డిగ్రీస్ రొటేట్ అవుతూ ఉంటాయి. మీ సీట్స్ కింద ఒక బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే గనుక మీ సీట్స్ అనేది 360 డిగ్రీస్ రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మనకైతే బ్రేక్‌ఫాస్ట్ అనేది రెడీ చేస్తున్నారు. ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఉదయం 7:30 నుంచి 8 మధ్యలో ఇస్తారు. మొదట మనకు కార్న్‌ఫ్లెక్స్ మరియు మిల్క్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత మెయిన్ బ్రేక్‌ఫాస్ట్ అయితే సర్వ్ చేస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది వెజ్జా, నాన్ వెజ్జా అనేది మనం ట్రైన్ బుక్ చేసుకునే సమయంలోనే సెలెక్ట్ చేసుకోవాలి. Sunrise starts to break, dreams they fade away. Morning birds they sing, kickstart a brand new day. Cup of coffee warm, steam up to the air. Life is in full bloom, no worries, no despair. Sip, sip, feel the glow. Life's a stream, watch it flow. Breathe in, take it slow, moment magic, let it show. Let it show. వాష్‌రూమ్ విషయానికి వస్తే ఒక సైడ్ ఇండియన్ స్టైల్‌లో ఉంటే, మరో సైడ్ వెస్టర్న్ స్టైల్‌లో వాష్‌రూమ్స్ అయితే ఉన్నవి. అన్నీ చాలా క్లీన్‌గా ఉన్నాయి. చాలా ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తానికి వందే భారత్ ఎగ్జిక్యూటివ్ క్లాస్ ట్రావెల్ అనుభవం నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. ఇంకా మొత్తానికి అసలు విషయానికి వస్తే గనుక ఫ్రీగా ఈ టికెట్ నాకు ఎలా వచ్చిందనేది ఇప్పుడు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదట నేను ఒక టికెట్‌ని మేక్ మై ట్రిప్‌లో ట్రిప్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనే ఆప్షన్ ద్వారా బుక్ చేశాను. ఈ ఆప్షన్‌లో మీరు టికెట్ బుక్ చేస్తే ఒకవేళ మీ టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే మీకు మొత్తం 3 టైమ్స్ రీఫండ్ ఇస్తారు. ఈ 3 టైమ్ రీఫండ్స్ ఎలా వస్తుందనేది ఇప్పుడు చెప్తాను. 1 టైమ్ మీరు చెల్లించిన అసలు అమౌంట్ మీ అకౌంట్‌కి రీఫండ్ అవుతుంది. మిగతా 2 టైమ్స్ రీఫండ్ అనేది మీకు కూపన్ ఇస్తారు. ఆ కూపన్‌తో మీరు మళ్ళీ ఫ్లైట్, బస్, ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. కానీ ఈ టికెట్ అనేది వ్యాలిడిటీ 1 వీక్ టైం లోపే బుక్ చేసుకోవాలి. ఇలా నేను ఈ టికెట్స్ అనేది ఫ్రీగా బుక్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.